మా నాన్న కేసీఆర్ దేవుడే, కానీ ఆయన చుట్టూ కొన్ని దెయ్యాలున్నాయి. అందుకే పార్టీ ఇప్పుడు నాశనం అయిపోతోంది. ఇవి తాజాగా ఒక ప్రెస్ మీట్లో కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత చెప్పిన మాటలు. రీసెంట్గా కవిత కేసీఆర్ గారికి ఒక 6 పేజీల లెటర్ రాసింది. అందులో రాష్ట్ర రాజకీయాల గురించి, బీఆర్ఎస్ పార్టీ పనితీరు గురించి ఆమె మాట్లాడుతూ కేసీఆర్ గారు చేసిన మంచి పాజిటివ్ విషయాలను, నెగటివ్ విషయాలను రెండింటినీ అందులో రాసింది. అయితే కేసీఆర్ గారికి రాసిన ఈ లెటర్ ఇప్పుడు బయటకు లీక్ అయి గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా, న్యూస్ ఛానల్స్ అంటూ అన్ని చోట్ల ఇదే హాట్ టాపిక్గా మారింది. ఇక కవిత రాసిన ఈ లెటర్ గురించి ఓ పార్టీ మీటింగ్లో కేటీఆర్ని మీడియా అడగగా కొన్ని విషయాల గురించి ఇలా బయటకు తెలిసేలా మాట్లాడకూడదు, అది ఎవరైనా సరే డైరెక్ట్ చెల్లెళ్ల మధ్య అంతర్యుద్ధం జరుగుతోందని, కవితను కొన్ని రోజుల్లోనే బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయబోతున్నారని జోరుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఇంత జరుగుతున్న ఈ విషయం మీద కేసీఆర్ ఇప్పటికీ రియాక్ట్ అవ్వకపోవడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. అసలు కవిత కేసీఆర్ గారికి లెటర్ రాయడం వెనక రహస్యం ఏంటి? బీఆర్ఎస్ పార్టీ కవితను సస్పెండ్ చేయబోతోందా? అందుకు అన్న కేటీఆర్ఏ కారణమా? కేటీఆర్ మరియు హరీష్ రావులే కవిత చెప్తున్న ఆ దెయ్యాల దేశంలోనే భయంకరమైన తీహార్ జైల్లో కవితను ఖైదీలా మార్చింది ఎవరు? అక్కడి నుండి ఎలా బయటపడింది? త్వరలో ఏ పార్టీలో జాయిన్ అవబోతోంది అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కల్వకుంట్ల కవిత 1978 మార్చి 13న కేసీఆర్ శోభాగార్ల దంపతులకు కరీంనగర్లో జన్మించారు. కవిత గారు పుట్టేసరికి కేసీఆర్ గారు రాజకీయాల్లోకి వచ్చి కాంగ్రెస్ పార్టీలో మంచి పేరుని సంపాదించుకున్నారు. ఇక కవిత గారు 4వ తరగతి వరకు తన అమ్మమ్మ వాళ్ళ ఊర్లో చదువుకొని ఆ తర్వాత హైదరాబాద్లోని స్టాన్లీ గర్ల్స్ స్కూల్లో 10వ తరగతి వరకు చదివారు. ఇక ఆ తర్వాత గౌతమి జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్, విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో కంప్యూటర్ సైన్స్లో బీటెక్ పూర్తి చేసి అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ సదరన్ మిసిసిపిలో మాస్టర్స్ కంప్లీట్ చేశారు. ఇక కవిత అక్కడ మాస్టర్స్ కంప్లీట్ చేసి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్న టైంలో కవితకు ఒక యాక్సిడెంట్ జరిగి ఇండియాకు తిరిగి వచ్చేశారు. అలా ఇండియాకు వచ్చిన కవితకి 2003 జూన్ 23న దేవనపల్లి అనిల్ కుమార్ గారితో వివాహం అవగా ఆ తర్వాత భర్తతో కలిసి మళ్ళీ కవిత గారు అమెరికా వెళ్లారు. ఇక అనిల్ గారు మొదట ఇంజనీరింగ్ చేసిన తర్వాత రియల్ ఎస్టేట్ ఉద్యోగంగా బాగా సంపాదించారు. వీరిద్దరికి ఆదిత్య, ఆర్య అనే 2 కొడుకులున్నారు. ఇక కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై అప్పటికే సెంట్రల్ గవర్నమెంట్తో పోరాడుతున్నారు. ఇక 2006లో కేంద్రం తెలంగాణ రాష్ట్ర విషయంపై వెనక్కి తగ్గడంతో కేసీఆర్ తన కరీంనగర్ ఎంపీ పదవికి రాజీనామా చేసి తెలంగాణ కోసం ఆయన పోరాటాన్ని మొదలుపెట్టారు. ఇక ఆ పోరాటంలో కేటీఆర్తో పాటు కవిత గారు కూడా అమెరికా నుంచి వచ్చి తెలంగాణలోని ప్రతి మారుమూల ప్రాంతానికి వెళ్లి తండ్రి కోసం ప్రచారం చేశారు. అలా ఇక అప్పటి నుండి తన భర్తతో పాటు ఇండియాలోనే సెటిల్ అయిపోయి పూర్తిగా రాజకీయాల్లోకి బిజీ అయ్యారు. అలాగే 2006లో కన్నడ నల్గొండ జిల్లాలోని కొన్ని చిన్న చిన్న గ్రామాలను దత్తత తీసుకుని వాటి బాగోగులు చూసుకుంటున్నారు. ఇక అప్పట్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వల్లంనేని వంశీ, కొడాలి నానీలు వ్యతిరేకంగా మాట్లాడడంతో వాళ్లు కలిసి నిర్మించిన జూనియర్ ఎన్టీఆర్ అదర్ సినిమాను తెలంగాణలో రిలీజ్ కాకుండా ఆపడానికి కూడా కవిత ట్రై చేశారు. ఇక 2006లో తెలంగాణలోని కళలు, అక్కడి సంస్కృతి గురించి అందరికీ తెలియాలని, అక్కడి వాళ్ళకి, యువతకు, అలాగే అక్కడి ఆడవాళ్లకు, యువతకి ఉపాధి కలిగించాలని కవిత గారు ఆగస్టు 2006లో తెలంగాణ జాగృతి అనే పేరుతో కొన్ని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ని స్టార్ట్ చేశారు. ప్రస్తుతం వీటి ద్వారా సుమారు 8500 మంది స్టూడెంట్స్ ఉపాధి లభిస్తోంది. అలాగే తెలంగాణ వాసులకు అత్యంత ప్రముఖ పండుగైనటువంటి బతుకమ్మ పండుగను కవిత అన్ని వర్గాల ప్రజలతో కలిసి చేసుకుని పెద్ద ఎత్తున నిర్వహించారు. అలాగే తెలంగాణ జాగృతిలో భాగంగా 30కి పైగా దేశాలలో మన తెలుగు వాళ్లతో కవిత గారు బతుకమ్మ పండుగను జరుపుకునేలా చేశారు. అలా 2009 నుంచి 2014 వరకు కవిత గారు తన తండ్రితో కలిసి తెలంగాణ రాష్ట్ర కోసం పోరాడుతూ వచ్చారు. ఇక 2014 జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అవగా ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ గెలిచి తెలంగాణ రాష్ట్రం తరపున ముఖ్యమంత్రి అయ్యారు. ఆ ఎన్నికల్లో కవిత గారు నిజామాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసి 1,64,000 ఓట్ల మెజారిటీతో గెలిచి పార్లమెంట్కి వెళ్లారు. అలా 2015లో స్కౌట్స్ అండ్ గైడ్స్ తెలంగాణ రాష్ట్ర చీఫ్ కమిషనర్ గా నియమించబడ్డారు. దీంతో ఈ పదవికి ఎన్నుకోబడిన అతి చిన్న వయస్కురాలిగా 2వ మహిళా కమిషన్ గా రికార్డు సాధించారు. అలా దోమలగూడలోని BSMG కార్యాలయంలో కవిత పనిచేశారు. ఇక 2021లో కూడా ఈమె ఈ పదవికి ఎన్నుకోబడ్డారు. అయితే 2019లో జరిగిన ఎలక్షన్స్ లో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ మీద సుమారు 71,000 ఓట్లతో ఓడిపోయారు. అయితే 2020లో జరిగిన నిజామాబాద్ ఉప ఎన్నికలలో కవిత గారు ఎమ్మెల్సీగా పోటీ చేసి గెలిచారు. ఇక 2021లో తెలంగాణ శాసన మండలికి జరిగిన ఎన్నికలలో నిజామాబాద్ కామారెడ్డిల అభ్యర్థిగా టీఆర్ఎస్ ప్రభుత్వం కవిత గారి పేరుని సజెస్ట్ చేసింది.
ఇక ఆ ఎన్నికల్లో కవితకి పోటీగా ఎవరూ లేకపోవడంతో డిసెంబర్ 2021లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో ఏకగ్రీవంగా గెలిచి రెండోసారి ఆ పదవిలో కూర్చున్నారు. అయితే ఈ విషయం మీద పార్టీలో తీవ్ర వ్యతిరేకత మొదలైంది. ఇక ఆ రెండవసారి విజయం తర్వాత కవిత గారు తమ సొంత ఊరైన నిజామాబాద్లోని సిహెచ్ కొండూరులో రాజ్యలక్ష్మి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని సొంత ఖర్చులతో కట్టించారు. ఇక కవిత గారి జీవితంలో ఒక మాయని మచ్చగా చెప్పుకోవాల్సింది ఢిల్లీ లిక్కర్ స్కామ్. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-22 ప్రకారం లిక్కర్ వ్యాపారానికి సంబంధించిన లైసెన్సుల విషయంలో అవకతవకలు జరిగి భారీగా మనీ లాండరింగ్ జరిగిందని అప్పటి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్తో సహా ఎంతో మందిని ఈడీ అరెస్ట్ చేసింది. అయితే ఈ మనీ లాండరింగ్ వ్యవహారంలో కవితకు చెందిన సౌత్ గ్రూప్ అనే సంస్థ 100 కోట్ల రూపాయలను ఢిల్లీ నాయకులకు ఇచ్చారని ప్రూవ్ అయింది. దాంతో 2024 మార్చి 15న ఈడీ కవితని అరెస్ట్ చేసి తిహార్ జైల్లో ఉంచి విచారించింది. ఇక ఈ కేసులో 2024 ఏప్రిల్ 11న సిబిఐ కూడా ఎంటర్ అయి కవిత గారిని ఈడీ నుండి విచారణకు తీసుకెళ్లింది. అలా వీళ్ల విచారణ 2024 జూలై 3 వరకు సాగింది. ఆ తర్వాత ఆమె గైనకాలజిస్ట్ సమస్యలతో బాధపడుతుండటంతో 2024 ఆగస్టు 27న సుప్రీంకోర్టు ఆమెకు కొన్ని షరతులతో కూడిన బెయిల్ని మంజూరు చేసింది. అయితే ఈ కేసు విచారణ ఇప్పటికీ జరుగుతుండగా దీని గురించి కవిత గారు మాట్లాడుతూ తనకి ఈ కేసు విషయంగా ఎటువంటి సంబంధం లేదని, కావాలని తనని ప్రతిపక్షాలు కుట్రపూరితంగా ఇరికించాయని చెప్పారు. ఇక గత కొద్ది కాలంగా కవిత గారికి సొంత పార్టీతో విభేదాలు మొదలైనట్టుగా తెలుస్తోంది. ఇది నిజం చేస్తూ 2025 ఏప్రిల్ 27న వరంగల్లో జరిగిన బీఆర్ఎస్ రథోత్సవ సభలో కవిత సభను మధ్యలో వదిలి వెళ్లిపోయారు. ఇక ఈ విషయంగా ఆమె పార్టీలో జరుగుతున్న పాజిటివ్, నెగిటివ్ విషయాలను చర్చిస్తూ తండ్రి కేసీఆర్కు ఒక లెటర్ కూడా రాశారు. దాని గురించి మీడియా కవిత గారిని అడగగా పార్టీలో కొన్ని దెయ్యాలున్నాయని, వాటి వల్లే పార్టీ నాశనం అయిపోయిందని ఆమె చెప్పారు. అయితే కవిత చెప్తున్న ఆ దెయ్యాలు కేటీఆర్ మరియు హరీష్ రావులే అని, కవిత పార్టీని వీడుతోందని, లేదు పార్టీనే కవితను సస్పెండ్ చేయబోతుందని కొంతమంది మాట్లాడుకుంటున్నారు. చూద్దాం ఈ వ్యవహారం ఎక్కడి వరకు వెళ్లి ఆగుతుందో. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఓ లైక్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.